Hey, hi, hello foodies, welcome back to my channel Divya's Dream World. ఫస్ట్గా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ గ్రీన్ చికెన్, మోస్ట్ ట్రెండింగ్ రెసిపీ అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో. దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కడాయిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. ఆ చికెన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్కి ఏమేమి కావాలి అంటే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది ఇంట్లో నూరుకున్నదైతే బాగుంటుంది, నేను రెడీమేడ్ది యూజ్ చేస్తున్నాను. అలాగే పైనుంచి ఆయిల్ చల్లుకొని అలాగే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి దీన్ని బాగా ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక పక్కకి పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న మ్యారినేట్ అవుతే రెసిపీ చాలా బాగుంటుంది. ముక్క మెత్తబడిపోయి చాలా బాగుంటుంది, ఈజీగా కుక్ అయిపోతుంది. సో మసాలాస్కి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు గ్రేవీ థిక్నెస్ కోసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఆ పౌడర్లో కావాల్సిన పదార్థాలు: పుచ్చగింజలు, ఒక 3-4 లవంగాలు, చెక్క, కాజు అండ్ కొబ్బరికాయ ముక్కలు, డ్రై కోకోనట్ పీసెస్ ఏమైనా ఇంట్లో ఉంటాయి, లేదా రెడీమేడ్ది పౌడర్ ఉంటుంది, అది కూడా వేసేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు, ఇవన్నీ బాగా దూరగా వేయించుకొని ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసి ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఒక పెద్ద స్పూన్ పెరుగు వేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. మనకి ఈ రెసిపీ కారం మొత్తం పచ్చిమిర్చి నుంచే వస్తుంది అండ్ మిరియాల నుంచే వస్తుంది. సో కారం అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఆ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెసిపీ చేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఫ్రైగా బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అవి బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కడాయిలోకి వేసేసి ఒక 10 మినిట్స్ దాకా కుక్ అవ్వనివ్వండి. ఆ 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఆ గ్రీన్ పేస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మనము, అది ఇందులోకి వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలో అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ థిక్నెస్ కోసం ఒక పౌడర్, కాజు పౌడర్ని, ఆ పౌడర్ని కూడా ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి బాగా కలిపేసి ఇప్పుడు ఈ రెసిపీకి అంత సరిపడేంత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ముందు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాము, ఇప్పుడు మరీ వేస్తున్నాను. అండ్ ఈ రుచులన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి నేను ఇంట్లో పాల మీగడ వస్తుంది కదా, ఆ మీగడని యూజ్ చేస్తున్నాను. అలాగే పైనుంచి నలిపేసుకున్న ఇంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మిరియాల పొడి పైనుంచి చల్లుకుంటున్నాను. ఆ ఫ్లేవరే ఈ రెసిపీకి మొత్తానికి వస్తుంది. సో హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే కూరంతా ఇలా దగ్గర పడిపోతుంది. అంతే అండి. 10 మినిట్స్ తర్వాత దించేసుకుంటే ఇలా సింపుల్ అండ్ టేస్టీ డెలీషియస్ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కాజుతో పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని చపాతీ, నాన్, రోటీస్, పుల్కాస్, వేడివేడి అన్నం, బగారా రైస్లో అన్నిట్లోనూ ఎంజాయ్ చేయొచ్చు. మరైతే మీకు నచ్చిందా ఈ రెసిపీ? ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.